హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ నేర్చుకున్నాం. చాలా ఈజీ మెథడ్లో చెప్తాను మీకు. దానికి కావాల్సిన ఐటమ్స్ బ్లాక్ మైక్రైన్, మెరూన్ రెడ్ వైక్రైన్, ఈ రెండు కాంబినేషన్లో మన హ్యాండ్ బ్యాగ్ వస్తాం. లైటర్, రింగులు 4 కావాలి. ఇంకొచ్చేసి సిజర్, లోపల మనము క్లాత్ వేసుకొని జిప్ వేసుకోవాలి కదా, ఒక జిప్పు ఒక క్లాత్ కావాలి. మనం ఏం చేయాలి అంటే ఒక 4 మీటర్లు ఉండే మనం ఒక తీసుకోవాలి. అంటే మొత్తం 80 కావాలి. అంటే ఇవి ఒక 40, ఇవి ఒక 40 కావాలి. ఈ లెంత్ వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి 4 మీటర్స్ తీసుకోవాలి. మెరూన్ రెడ్ అండ్ ఇది 40, అవి 40 కావాలి. ఇట్లా అన్నీ మనము 4 మీటర్స్గా తీసుకోవాలి, సమానంగా తీసుకోవాలి. ఇవి కూడా ఇట్లా సమానంగా తీసుకోవాలి. తీసుకొని చూడండి. ఇప్పుడు ఇవి ఇట్లా ఉన్నాయి కదండి, ఇది ఇక్కడ సెంటర్ వస్తుంది. సెంటర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇది చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా మనము అంటే మెరూన్ రెడ్ ఇట్లా తీసుకోవాలి, 20 వస్తుంది అన్నమాట. ఈ బ్లాక్ కూడా ఇట్లా తీసుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఇక చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఏం చేయాలి, ఇలా పెట్టేసుకొని ఇలా చూడండి. ఇదేమో ఇట్లా వస్తుంది, ఇదేమో ఆ పక్క ఈ పక్కకి వస్తుంది. దాన్ని ఏం చేయాలి, ఇలా చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. అంటే ఈ 2 ఉన్నాయి కదా, థ్రెడ్స్ ఉన్నాయి కదా, దానిపైన ఇలా పెట్టుకోవాలి. ఇది ఏం చేస్తామంటే ఇట్లా కింద నుంచి ఇలా దీంట్లోకి దిర్చాలి. ఇలా దీనిలాగా వేసేయాలి. మళ్ళీ ఇది ఇట్లా పెట్టేసేయాలి. మళ్ళీ దీన్ని ఇలా తీయాలి. ఇట్లా ఇవి బ్లాక్వి 40 కావాలి, 20 కావాలి. ఇట్లా చేస్తాను ఇలా చేయాలి. ఇలా ఇప్పుడు ఇది అన్నీ ఇట్లా చేసేసుకుంటాం కదా, ఇట్లా 20 చేసుకొని మనం ఏం చేయాలి, ఇట్లా ఇప్పుడు ఇది వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ లాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మిడిల్లో ఉంటుంది. ఈ మిడిల్లో నుంచి ఈ 2 భాగాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఈ 2 భాగాలు తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అల్లినది ఇట్లా ఉబ్బులాగా ఉంటుంది చూడండి, ఇక్కడేమో లోపలలాగా ఉంటుంది, ఇక్కడేమో పైకి ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇది కూడా చూడండి, ఇట్లా లేకుండా ఇలా తీసుకొని ఈ రెండు ఇట్లా పక్కన పెట్టేసి ఇలా ఇట్లా టైట్గా ఇట్లా లాగుదాం. ఇలా అన్నీ కూడా మనం ఇట్లా 10 చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి మనం ఏం చేద్దాం, ఇలా వచ్చేసి 20 ఇట్లా 10. ఈ మెరూన్ రెడ్ 10 చేసుకోవాలి, ఇవి 10 చేసుకోవాలి. ఇట్లా అన్నీ చేసి పెట్టుకోవాలి. అంటే ఇవి 10,
ఇవి ఇవి 10 ఇవి 10 కావాలన్నమాట. అటప్పుడు ఇది ఇట్లా చేసేసి పెట్టుకున్నాం కదా, దీనికి ఈ లాస్ట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఉంటుంది కదా, ఈ పక్క వేయకూడదు అనమాట. ఈ పక్క మనం వేసిన ఉంటుంది కదా, ఇట్లా నుంచి తీసుకొని ఇది ఇట్లా ఇలా తీసుకోవాలి. తీసుకొని చూడండి ఇట్లా ఇలా తీసుకొని మళ్ళీ లాగాలి, టైట్ చేసుకోవాలి. ఇప్పుడు వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయినాక ఇప్పుడు మెరూన్ రెడ్ వేయాలి. ఈ లాస్ట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది తీసుకొని ఇట్లా దగ్గరికి లాక్కోవాలి. మళ్ళీ ఇది ఇలా. ఇప్పుడు రెడ్ అయిపోయింది, బ్లాక్ రెడ్, మళ్ళీ బ్లాక్ రెడ్, అట్లా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం దీన్ని ఇట్లా ఇప్పుడు ఇట్లా అన్నీ వేసేసుకున్నాం కదా. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బ్లాక్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. అది బ్లాక్ 10, మెరూన్ రెడ్ 10. ఇప్పుడు దీన్ని ఆ చివర ఈ చివర ఉంటుంది కదండి, ఎడ్జ్ రెండు కూడా కలిపేయాలి. ఇట్లా ఇలా వస్తుంది. మనము అంటే ఇంత లెంత్ లాగా వస్తుంది అనమాట. మనకు చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవాలంటే ఇవి కొన్ని తగ్గించుకోవాలి. ఇంకా దీనికన్నా పెద్దది చేసుకోవాలంటే పెంచుకుంటూ రావాలి. తగ్గించుకోవాలంటే ఇవన్నీ కొంచెం, అంటే ఇప్పుడు 10 ఉందనుకోండి 8 చేసుకోవచ్చు, 6 చేసుకోవచ్చు, మళ్ళీ లేకపోతే 12 కానీ మళ్ళీ 14 కానీ. మనం పెద్దది కావాలంటే పెద్దది పెంచుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మీడియంగా ఉంటుందన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా 2 జతలు డ్రెస్సులు కూడా మనకు పట్టవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ జాయిన్ చేసాం కదా, కొంచెం గుర్తు పెట్టుకోండి. జాయిన్ చేసిన చోట పట్టుకొని ఇప్పుడు ఇట్లా మామూలుగా మనం మనం వేసుకుంటాం కదండి, 3 వేసుకుంటాం కదా, అట్లా అల్లుకోవాలి.
ఇలా మనం ఏంటంటే ఒక 3 లైన్లు కానీ మనం 5 లైన్లు కానీ మనం వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇది కాక ఒక 4 లైన్లు వేస్తాను. అప్పుడు ఇట్లా చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా అల్లాం కదా, ఇట్లా సాదాగా మనము ఒక 3 లైన్లు వేసుకున్నాం. ఇది కాక 1, 2 కదా అండి, ఇంకా 3 లైన్లు వేసుకున్నాం. మొత్తం 5 లైన్లు వేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లైన్ కదా, ఫస్ట్ లైన్ ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్ అయిపోయింది. ఫిఫ్త్కి ఇప్పుడు ఉంది కదా, ఇదంతా వచ్చేసి ఇక్కడ అయినాక మధ్యన ఉంటుంది. మధ్యన దాని నుంచి మనము ఒక 3 వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లాక్కి ఇక్కడ మధ్యలో అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఈ టూ వదిలేయాలి, ఈ 2 వదిలేయాలి. మధ్యన ఉంటుంది కదా, ఈ 4 తోటి 3 వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ది అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ అంటే మళ్ళీ కూడా దీనికి చూడండి, ఈ 2 వదిలేయాలి, ఈ 2 వదిలేయాలి. మధ్యన ఈ 4ని ఒక 3 వేసుకోవాలి. మరి ఈ 2 పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మధ్యన ఉంటుంది కదా 4, ఈ 4 మాత్రమే మనం వేసుకోవాలి, ఒక 3 వేసుకోవాలి. ఇదంతే. ఇక్కడ 2 మధ్యన 4. వేసుకొని ఇప్పుడు హాఫ్ ఉంటుంది కదండి, ఇట్లా ఈ హాఫ్ తోటి మనం ఇది
అల్లుకోవాలి. ఈ దీంట్లో హాఫ్ ఇక్కడ మధ్యన మనం వేసాం కదా, ఇది ఒక పోగు ఇట్లా పోతుంది, ఒక పోగు ఇట్లా పోతుంది. చూడండి ఈ ఫోర్ని ఎలా చేయాలంటే ఇది చూడండి ఇలా ఉంది కదా, ఇదేమో ఇట్లా రావాలి అన్నమాట, ఇదేమో ఇట్లా అల్లుకుంటే ఈ పక్కకు వస్తుంది అన్నమాట. ఇలా 1 2 ఇట్లా దగ్గర లాక్కోవాలి. మళ్ళీ ఇది కూడా అంతే 1 2 1 2 1 ఇంకోటి ఉంది కదా, ఇది ఉంది కదా, ఇవన్నీ కూడా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఉంది, వన్ ఇలా 2 1 2 1 2 1 2 2 అయిపోయినాయి కదా, ఈ 2 కూడా వేయాలి. వన్ 2 1 2 1 2 1 2 లాస్ట్ వన్ 1 1 2 1 అది అయిపోయింది కదా, ఇది అయిపోయింది అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఇది రావాలి, ఇది కూడా సేమ్ అంతే. అప్పుడు ఇదేమో బ్లాక్ వచ్చింది, బ్లాక్ అంటే రెడ్ దానిపైన బ్లాక్ వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చేసి రెడ్ వస్తుంది అన్నమాట.
ఇలా అన్నమాట. ఇలా ఫస్ట్ లైన్ మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, రెడ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి పక్కన బ్లాక్ ఉండేదేమో రెడ్ ఉంది కదా, రెడ్ది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి రెడ్ ఉంది కదా, ఇక్కడ ఏది ఉంటో అది వస్తుంది అనమాట. ఇప్పుడు బ్లాక్ వస్తుంది. ఇప్పుడు ఇవి కూడా అంతే, ఈ 4 ఇలా అన్నమాట. ఇక్కడ ఈ లైన్ అంతా మళ్ళీ ఇక్కడ ఇది చేయాలి, మంచిగా చేయాలి. ఇప్పుడు అన్నీ ఇట్లా వచ్చాయి కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నీ వచ్చాయి, ఇట్లా వచ్చాయి. మళ్ళీ ఇవి ఇట్లా రావాలి, ఇట్లా అన్నీ వస్తుంది, ఇట్లా అట్లా వేసుకోవాలి. ఈ 4 ఇవి కిందికి వస్తాయి, ఇవి పైకి వస్తుంది అన్నమాట. ఇది వచ్చాము. ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఇట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలా వస్తాయి అన్నమాట. ఇది అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇదన్నమాట. ఇది ఫస్ట్ లైన్ అంతా ఇట్లా వస్తుంది, ఇవన్నీ ఇట్లా వస్తుంది. సెకండ్ లైన్ అంతా ఇట్లా వస్తుంది, మళ్ళీ థర్డ్ లైన్ మళ్ళీ ఇట్లా వస్తుంది, మళ్ళీ ఫోర్త్ లైన్ ఇట్లా అన్నమాట.
ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వస్తుంది, ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇది ఇలా వస్తుంది. ఇది చూడండి, ఇదంతా అనమాట. ఇప్పుడు ఇట్లా వస్తుంది, ఇది మళ్ళీ ఇది ఇట్లా, మళ్ళీ ఇట్లా వస్తుంది కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ అంతా ఇట్లా వచ్చేసింది, సెకండ్ లైన్ అంతా ఇట్లా వచ్చింది. థర్డ్ లైన్ చూడండి, థర్డ్ లైన్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా వస్తుంది, సెకండ్ ఇట్లా, మళ్ళీ థర్డ్ ఇట్లా, అంతా కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా అంతా ఇంతే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇట్లా ఒకసారి వేయాలి, మళ్ళీ ఇట్లా ఒకసారి. ఇప్పుడు ఏం చేసాము, ఇంత ఇట్లా వేయాలన్నమాట. ఇప్పుడు అంతా చూడండి, ఇదంతా ఇట్లా వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని ఇలా వేయాలి. ఈ ఫోర్ ఉంటాయి అన్నమాట. ఇలా చూడండి, ఇవన్నీ ఇట్లా వస్తాయి అన్నమాట. ఇలా అవుతాయి, ఇది ఉన్నాయి కదా, ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక్కొక్కటి తీసుకోవాలి, ఒక్కొక్కటి ఇట్లా చూడండి, ఇది ఉంది కదా, ఇలా ఒక్కొక్క దాన్ని 2 సార్లు వేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. ఇంకా సెకండ్ వన్ తీసుకోవాలి. తీసుకొని ఇలా ఫస్ట్ ఇప్పుడు ఈ థ్రెడ్ తోటి ఈ థ్రెడ్తో ఇది చేయాలి చూడండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవేమో ఇట్లా ఉండేవి, ఇలా తీసుకోవాలి. చూడండి, ఇది ఉంది కదా, ఇదేమి ఇదేమో ఇది ఇలా పెట్టేసుకోవాలి. సెకండ్ వన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ వన్. ఇప్పుడు ఈ థర్డ్ వన్ ఇలా అన్నమాట. చూడండి, థర్డ్ వన్ ఇదేమో ఇది, ఈ పక్కది ఇది దీన్ని ఇలా తీసుకొని ఇలా ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇది కూడా అంతే. ఇలా ఈ 4 ఇట్లా ఉన్నాయి, ఇవి ఇట్లా ఉన్నాయి.
చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇవన్నీ ఒక సైడు వేసుకుంటూ రావాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ వచ్చేసి ఇవి చూడండి ఇట్లా వేయాలి, ఇవి ఇట్లా, అంటే ఇవేమో ఇట్లా రావాలి, ఇవేమో కొన్ని ఏమో ఇట్లా అనమాట, ఇట్లా వస్తుంది. ఇవన్నీ ఇట్లా రావాలి. వచ్చాయి కదండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది కదా. అయిపోయినాక ఇప్పుడు చూడండి ఇంక అయిపోయింది. పైన మనం వేసాం కదండి, పైన ఇట్లా ఏ విధంగా కొంచెం ఇట్లా అల్లకం అల్లాం కదా. ఇక్కడ కూడా మనము కింద రావాలంటే డిజైన్ కనపడాలంటే కింద మామూలుగా అల్లుకోవాలి. ఇలా ఒక్కొక్క దానికి మనం ఫస్ట్ ముందు ఇలా అల్లుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది ఎందుకు ఇలా వేసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ లోపలికి ఉంది కదా, పైకి మనం తీసుకురావాలంటే ఇట్లా వేసేసి మళ్ళీ మధ్యలో అట్లా వేసుకుంటూ చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా వేయాలి. ఇలా వేసుకుంటూ వెళ్దాం అనుకోండి. వేసుకుంటూ వెళ్తాక ఇప్పుడు మళ్ళీ సమానంగా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఈ ఫోర్ అన్నమాట. ఈ ఫోర్ ఉంటున్నాక ఇవి టూ తీసుకోవాలి. ఇట్లా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేసి
ఇప్పుడు వేసాం కదా, ఇంకొక లైన్ అనమాట, ఇంకొక లైన్ ఇట్లా వేసేస్తే అక్కడికి అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది 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 ఎడ్జ్ అనమాట. దీనికి ఏం చేయాలంటే ఇది ఉంటుంది కదా, దీనికి ఈ భాగం తీసుకోవాలా, ఈ భాగం ఇది మనం అల్లాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇట్లా నుంచి ఇది తీసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి ఇప్పుడు చూడండి, ఇది తగ్గించుకుంటూ ఒక్కటి వరకు తీసుకురావాలి అన్నమాట. ఈ మూలకు బాగా కూర్చుంటుంది. ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి, 1 2 3 అట్లా మనము ఒక్కొక్కటి తగ్గించుకుంటూ అల్లుకుంటూ ఒకటి వచ్చేంత వరకు అల్లాలి. ఇది ఇప్పుడు చూడండి, ఇది కార్నర్కు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగే వేసేసుకోవాలి. ఇది ఎడ్జ్ కదా, దీనికి వేసుకోవాలి. వేసుకొనేసి ఇప్పుడు అయిపోయింది అనమాట. బ్యాగ్ పూర్తిగా అల్లేసి దీన్ని ఉల్టాగా ఇది చేయాలి. ఇప్పుడు ఇట్లా ఇది ఉల్టా వచ్చేసింది. ఉల్టా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది పెట్టాం కదా, ఇది పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 2ను వెనక్కి వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా
ఇప్పుడు వేసాం కదా, వేసాక ఈ రెండు తీసుకోవాలి, ఇది పైకి వేయాలి, ఇది పైకి వేయాలి, ఈ రెండుతో వేయాలి. ఈ రెండు మళ్ళీ పైకి వేయాలి. మళ్ళీ రెండు వేయాలి, ఇది అవసరం లేదు, అదే వేయాలి. టైట్గా అడుగు భాగం కాబట్టి టైట్గా వేయాలి. ఇప్పుడు ఇట్లా రెండు వస్తాయి కదా, ఒకదానికి అల్లేద్దాం, ఒకదానికి వదిలిపెట్టేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది తీసేస్తాం, దీంతో వేస్తాం. ఇప్పుడు రెండు ఉంటాయి కదండి, ఇప్పుడు దీంతో వేయాలన్నమాట. ఇంకా వచ్చేసి ఇప్పుడు ఇది ఒకటి వదిలేస్తాం, వదిలేసి దీంతో ఇప్పుడు ఈ ఒక్కదానికి రెండు వస్తుంది కదా, ఇట్లా వచ్చినప్పుడు ఒకటి వదిలేస్తాం, ఒక్కదానితో చేస్తాం. లేదా అవసరం ఒక ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, దీంతో కూడా మనము వేయచ్చు అన్నమాట.
ఎక్కువ గ్యాప్ లేదనుకోండి, ఒకటి ఉంచేసి ఒక దాంతో మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం చూసుకుంటాం కదా. ఇప్పుడు ఒక్కదానికి ఉంది, ఇప్పుడు దీనికి పక్కదానికి ఒకటి వదిలేసి ఒకటి వదిలేసి ఒక దాంతో మనం చేయాలి. ఇలా వేయాలి, మీటర్లు తీసుకోవాలి. అంటే సింగిల్గా అనమాట 3 మీటర్లు, సింగిల్గా అయితే 3 మీటర్లు తీసుకోవాలి. కొంచెం ఇది వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఇది ఒకటి చిన్నగా తీసుకోవాలా కదా, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా తీసుకోవాలా. అది తీసుకొనేసి ఇది చిన్నది ఇలా ఈ పక్కకు రావాలి. ఇలా తీసుకోవాలా. ఇది కూడా అంతే, ఇది కూడా 3 మీటర్లు తీసుకోవాలా. తీసుకొని ఒకటేమో చిన్నదిగా తీసుకోవాలా. చిన్నదిగా తీసుకున్నప్పుడు ఇటు సైడ్ రావాలి. ఇటు సైడ్ వస్తాక ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇది చూడండి, ఇప్పుడు 2 ఇలా పెట్టేసుకొని ఇలా దగ్గరికి లాక్కోవాలి టైట్గా. ఒక్క సైడే వేసుకుంటూ రావాలి. ఇలా పెట్టేసి ఇలా చేయాలి. ఇలా లాక్కుంటూ మళ్ళీ ఒక్క సైడే వేసుకుంటూ రావాలి. ఇలా లాగాలి. మళ్ళీ ఒక్క సైడే మొత్తం అంతా ఈ హ్యాండిల్స్ ఇప్పుడు అల్లుకుంటూ వస్తే ఇట్లా తిరిగిపోతుంది అనమాట. మనం తిప్పాల్సిన అవసరం లేదు, అదే తిరుగుతుంది అనమాట. ఇట్లా వేసుకుంటూ వెళ్తే అదే తిరుగుతుంది. ఒక్క సైడే వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి అంతా ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి
ఇట్లా ఇలా లోపలికి ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇలా వస్తుంది. ఇంకా మళ్ళీ ఏం చేయాలంటే ఇది ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఇట్లా తీసుకోవాలి. దీన్ని ఇట్లా ఉంటుంది, దీన్ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి చూసుకోవాలి ఎన్ని ఉన్నాయని. ఇప్పుడు రెడ్ డ్రెస్ ఉంది కదా, బ్లాక్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 9 10 ఉన్నాయి. 10 అంటే 5 తీసుకోవాలా. ఇక్కడ 1 2 3 4 5 ఉంది. ఇక్కడ 1 2 3 4 5 ఉంది. 5 కాబట్టి దీనికి ఇక్కడ బ్లాక్కు వేస్తాం. ఇట్లా తీసుకోవాలి. ఇలా వస్తుంది. ఇంకా సేమ్ ఇక్కడ ఎట్లా పెట్టారో సేమ్ కూడా అక్కడ ఇక్కడ కూడా అది అవిధంగా పెట్టాలి అన్నమాట.
ఇలా షో వేసుకోవచ్చు. దీన్ని ఇది పక్కన పెట్టేసి, ఇది వెల్వెట్ అన్నమాట. అంటే లోపలికి మనము బ్యాగులో జిప్ వేసుకోవాలి కదా, జిప్పు ఇది జిప్ అన్నమాట. ఇది పైకి రావాలి, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. జిప్పు కుట్టుకునే విధానం చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి, కొంచెం గ్యాప్, ఎందుకంటే కుట్లలోకి వెళ్తుంది కదా, అందుకని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బ్యాగ్ ఎంతమైందో అంతమైన కొంచెం, ఎంత ఇటు సైడు కొంచెం ఇంచి అనమాట, కొంచెం ఇంచి ఈ పక్క ఇంచిమైన వదిలేసి ఇక్కడ బ్యాగ్లా కుట్టుకోవాలి. ఇది పెట్టేసి అంతా ఇటు సైడ్ ఉంది కదా, ఓపెన్గా ఉంటుంది. ఓపెన్ లేకుండా మనము ఈ పక్క ఇటు సైడ్ కుట్టుకోవాలి, జాయిన్ చేసేసి ఈ పక్క ఓపెన్ లేకుండా కుట్టుకోవాలి. ఈ పక్క ఒకటి ఓపెన్ వేసేసి జిప్ వేసుకోవాలి. జిప్ వేసుకొనేసి ఇప్పుడు చూడండి ఇట్లా రెడీ. మొత్తం అన్నమాట దీనికి అటాచ్ చేసుకుంటూ కుట్టేసేసాను బ్యాగ్.